రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. సమయం అనేది చాలా విలువైనది అండ్ గతంలో బతకలేము, ఈ క్షణం మనది అని ఆలోచించాలి. టైం అనేది ఎంత వాల్యుబుల్ అంటే అది గడిచిపోయిన తర్వాత దాని విలువ మనకి తెలుస్తుంది. ఈ సమయానికి సంబంధించి ఒక చక్కనైన కథ మీకోసం రెడీగా ఉంది పిట్ట కథల్లో. అనగనగా ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు ప్రతిదీ డీలే చేస్తూనే ఉంటాడు. టైంకి ఏది చెయ్యడు. హోంవర్క్ అయినా లేటుగా సబ్మిట్ చేస్తాడు. వాళ్ళ అమ్మగారు ఏదైనా పని చెప్పితే మళ్ళీ ఒక 3-4 సార్లు ఆ అబ్బాయికి గుర్తు చేసినంత వరకు ఆ పని అనేది పూర్తి చేయడు. అలానే స్కూల్కి ఎప్పుడూ లేటుగానే వెళ్తాడు. హోంవర్క్స్ అసలు సబ్మిట్ చేయడు. ఎగ్జామినేషన్కి కూడా చాలా లేటుగా వెళ్తాడు. ఒంట్లో బాగాలేదురా బాబు, నన్ను ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళు లేదా మెడిసిన్ ఇవ్వు అని అడిగితే సరే తెస్తాను అని చెప్పి అలా కూర్చొని గాల్లో చూస్తూ ఉంటాడు. ఏదో పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఇలా కాదు అని చెప్పి వాళ్ళ నాన్న ఒకరోజు ఆ బాబుని బయటికి తీసుకెళ్లి ఊరంతా తిప్పి నచ్చినది కొని ఒక మాట చెప్పాడు. అరే, సమయం అనేది చాలా విలువైనది. ఎప్పుడూ పనుల్ని పోస్ట్పోన్ చేయొద్దు. పనులు పోస్ట్పోన్ చేయడం వల్ల కొన్ని విషయాలు మనకి అనుకూలంగా జరగవురా అని చాలా ప్రేమగా చెప్పారు. సరేలే, ఏదైతే అవుతుంది, నేను ఇక మీదట పనులేమి పోస్ట్పోన్ చేయను అని చెప్పి చాలా కోపంగా శ్రద్ధ లేని మాటలాగా చెప్పాడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న సరేలే, నేను అడిగాను కదా, వింటాడు నా మాట అని చెప్పి ధైర్యంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తన స్కూల్లో కాంపిటీషన్ జరిగింది. కాంపిటీషన్లో అందరూ పార్టిసిపేట్ చేశాడు. ఈ అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేశాడు. సింగింగ్లో ప్రైజ్ కూడా గెలుచుకున్నాడు. ఆ రోజు సాయంత్రం నుంచి వచ్చి ప్రైజ్ కలెక్ట్ చేసుకోమన్నారు. ఈ అబ్బాయి బద్ధకం కదా, వాళ్ళ డాడీకి చేసిన ప్రామిస్ బ్రేక్ చేశాడు. అలానే సాయంత్రం కలెక్ట్ చేసుకోమంటే మరుసటి రోజు సాయంత్రం వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాడు. అప్పుడు టీచర్ అన్నది, నీ ప్రైజ్ లేదు అని అన్నది. వెంటనే అబ్బాయి అడిగాడు, అదేంటి టీచర్, నా ప్రైజ్ నాకు ఇచ్చేయాలి కదా, ప్రైజ్ లేదనడం ఏంటి, జెన్యూన్గా నేనే గెలిచాను కదా అని అడిగాడంట. వెంటనే ఆ టీచర్ నవ్వి ఒక మాట చెప్పిందంట, సమయం అనేది చాలా విలువైనది. కొన్ని పనులు ఏ సమయానికి చేయాలో ఆ సమయానికే చేయాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా, నీ ప్రైజ్ని ఇప్పుడు నువ్వు కోల్పోతావు అని అన్నది టీచర్. ఇంతకీ ప్రైజ్ ఏంటి టీచర్ అని అడిగితే, సర్కస్ షోకి ఈ ప్రైజ్, ఆ సర్కస్ ఆల్రెడీ ఉదయాన్న ఫినిష్ అయిపోయింది, నిన్న సాయంత్రమే వచ్చి తీసుకొని ఉండుంటే నువ్వు ఆ సర్కస్ షోని చూతువు, నువ్వు రాలేదు, ఇంకెవరికో ఇచ్చేసాను అని టీచర్ అనేసింది ఈజీగా. ఆ అబ్బాయి చాలా దిగులు పడి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తే, అర్థమైంది కదా, ఇక మీదటైనా పనులు టైంకి పూర్తి చేసుకో అని చెప్పాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఈ క్షణం మనది, మరుక్షణం మనతో కాదు తెలియని ప్రపంచంలో పరిస్థితిలో మనం బతుకుతున్నాం. అందుకని సమయానికి విలువివ్వండి. చాలా చక్కనైన స్టోరీ తెలుసుకున్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.